అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక ప్రమాదకరమైన నిర్ణయం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విధంగా పశ్చిమాసియాలో జరుగుతున్న గొడవలు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలో పడవేశాయి. 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా ఇరాన్ యుద్ధం దాదాపు 6 వారాల పాటు తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఈ యుద్ధాన్ని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మరియు ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ వంటి పేర్లతో అమెరికా సైన్యం పిలిచింది. ఈ దాడుల వల్ల ఇరాన్ యొక్క అణ్వస్త్ర కేంద్రాలు, మౌలిక సదుపాయాలు మరియు సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా హర్మోజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలను అడ్డుకొని అమెరికాపై ఆర్థిక ఒత్తిడిని పెంచింది. ఈ పరిస్థితులలో ఏప్రిల్ 8న పాకిస్తాన్ చొరవతో 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం శాశ్వత శాంతి కోసం ఇస్లామాబాద్లో ముఖాముఖి చర్చలు జరపాలని నిర్ణయించారు. పాకిస్తాన్ ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తన అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుకోవాలని భావించింది. గతంలో దౌత్యపరంగా ఒంటరిగా ఉన్న పాకిస్తాన్ అగ్ర రాజ్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ఒక కీలక భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగాలని ఆశించింది. అయితే వాస్తవ పరిస్థితులు పాకిస్తాన్ ఆశించిన దానికి భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం ఒక వేదికగా మాత్రమే మిగిలిపోయింది తప్ప చర్చల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి దానికి లేదని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఇస్లామాబాద్ చర్చల్లో అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. అయితే ఈ బృందంలోని సభ్యులకు సంక్లిష్టమైన దౌత్య చర్చల్లో, డిప్లొమాటిక్ టాక్స్లో తగినంత అనుభవం లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వీరు ఇరాన్తో సంప్రదింపులు జరపడానికి బదులు మేము చెప్పిన షరతులను అలాగే ఒప్పుకుంటారా లేదా అని హెచ్చరిస్తున్నట్లుగా కఠినంగా వ్యవహరించారు. ఈ విధంగా అమెరికా ఒప్పందం చర్చల కంటే అల్టిమేటంకే ప్రాధాన్యత ఇచ్చి మొండిగా పట్టుబట్టడం వల్ల చివరకు ఎటువంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. మరోవైపు ఇరాన్ బృందం తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాహెర్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక పాత్ర పోషించారు. ఇందులో అరాగ్చి చాలా సౌమ్యంగా ఉంటూ పద్ధతిగా చర్చలు జరిపే మితవాది, మోడరేట్ కాగా, గాలిబాఫ్ మాత్రం ఇరాన్ సైనిక నేపథ్యం, IRGC ఉన్న కఠినవాది, హార్డ్లైనర్గా వ్యవహరించారు. ఇలా ఒకరు మెత్తగా మరొకరు కఠినంగా వ్యవహరించే ద్వంద్వ వైఖరి వల్ల చర్చల్లో ఇరాన్ తన పట్టును గట్టిగా నిలుపుకోగలిగింది. చర్చల సమయంలో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయని, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం వల్ల ఎటువంటి ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ఇస్లామాబాద్లో దాదాపు 21 గంటల పాటు అమెరికా, ఇరాన్ మధ్య సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ఇంతసేపు చర్చించినా ఎటువంటి ఒప్పందం కుదరకపోవడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం దేశాల మధ్య మామూలు గొడవ మాత్రమే కాదు, ఒకరిపై ఒకరికి ఉన్న తీవ్రమైన అపనమ్మకమే ఈ చర్చలు విఫలం కావడానికి అసలు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. చర్చలు విఫలం కావడానికి కారణాలు ఏంటంటే, అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన ఇరాన్ ముందు ఉంచిన డిమాండ్లు చర్చలకు వీలు లేని విధంగా అత్యంత కఠినంగా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం పెట్టిన ప్రధాన షరతులు ఇలా ఉన్నాయి. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికలో ఇరాన్ తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోవాలనే నిబంధన ప్రధానమైనది. ఇరాన్ తన అణ్వస్త్ర తయారీని, న్యూక్లియర్ ప్రోగ్రాం పూర్తిగా ఆపేయాలి. తన దగ్గర ఉన్న 440 కిలోల పైగా ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ సంస్థలకు అంటే IAEAకు అప్పగించాలి. అలాగే ఫోర్డో మరియు నతాజ్ వంటి భూగర్భ అణు కేంద్రాలను, న్యూక్లియర్ ఫెసిలిటీస్ను శాశ్వతంగా ధ్వంసం చేయాలి. లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్ మరియు యమన్లోని హౌతీ రెబల్స్ వంటి గ్రూపులకు ఇస్తున్నటువంటి సహాయాన్ని వెంటనే నిలిపివేయాలి. హర్మోజ్ జలసంధి అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఎటువంటి పన్నులు లేదా ఆంక్షలు లేకుండా అందరి నౌకాయానానికి ఫ్రీగా వదిలివేయాలి. అమెరికా ప్రతినిధి జేడీ వాన్స్ ఈ షరతులను నచ్చితే ఒప్పుకోండి, లేదంటే వెళ్ళిపోండి, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అన్నట్లుగా కఠినంగా చెప్పారు. ఇది ఇరాన్కు గౌరవప్రదమైన చర్చలా కాకుండా పూర్తిగా లొంగిపోవాలని చెబుతున్నట్లుగా అనిపించింది. ఇక 2, ఇరాన్ కూడా తనదైన 10 అంశాల శాంతి ప్రణాళికతో చర్చలకు వచ్చింది. ఇరాన్ యొక్క డిమాండ్లు ప్రాథమికంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం మరియు సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడంపై దృష్టి సారించాయి. ఆంక్షల సంపూర్ణ తొలగింపు, గత 2 దశాబ్దాలుగా విధిస్తున్న అన్ని ఆర్థిక మరియు వాణిజ్య ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి. స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, విదేశీ బ్యాంకుల్లో ఉన్నటువంటి సుమారు $27 బిలియన్ ఇరాన్ నిధులను
అన్ఫ్రీజ్ చేయాలి. యుద్ధ పరిహారం. అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో జరిగిన విధ్వంసానికి భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలి. హర్మో జలసంధి నియంత్రణ. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేసే హక్కు తమకు ఉండాలని ఇరాన్ పట్టుబట్టింది. అమెరికా ప్రతినిధులు ఇరాన్ డిమాండ్లను అసంబద్ధమైనదిగా తోసిపుచ్చారు. ముఖ్యంగా నష్టపరిహారం చెల్లించే ప్రసక్తే లేదని వాక్ స్పష్టం చేశాడు. ఇరుపక్షాలు తమ తమ పట్టుదలకు పోవడంతో చర్చల్లో పురోగతి కనిపించలేదు. చర్చల సమయంలో ప్రతినిధుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయని, భావోద్వేగ మార్పులు ఎక్కువగా ఉన్నాయని పాకిస్తానీ వర్గాలు తెలిపాయి. ఇక 3, చర్చలు విఫలమవ్వడానికి మూడవ మరియు అత్యంత ప్రభావవంతమైనటువంటి కారణం ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరు. ఇస్లామాబాద్ చర్చలకు ముందు మరియు చర్చలు జరుగుతున్న సమయంలోనూ ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై భారీగా దాడులు చేసింది. ఈ దాడుల వల్ల వందలాది మంది పౌరులు మరణించడం చర్చల వాతావరణాన్ని విషతుల్యం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఆరోపించిన ప్రకారం చర్చల మధ్యలో జేడీ వాన్స్కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ తర్వాత అమెరికా వైఖరి మరింత కఠినంగా మారిందని, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే అమెరికా చర్చలను నీరుగార్చిందని ఇరాన్ భావించింది. ఇజ్రాయెల్ దృష్టిలో ఈ యుద్ధం ఇరాన్ ప్రాక్సీలను శాశ్వతంగా తుడిచిపెట్టే ఒక గొప్ప అవకాశం. అందుకే వారు దౌత్యపరమైన పరిష్కారాన్ని అడ్డుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అమెరికా మరియు ఇరాన్ మధ్య పాకిస్తాన్లో జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించాడు. చర్చలు విఫలమై జేడీ వాన్స్ ఖాళీ చేతులతో వాషింగ్టన్ చేరుకున్న వెంటనే అధ్యక్షుడు ట్రంప్ తన అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక మరియు సైనిక ఆయుధాన్ని ప్రయోగించాడు. అదే హర్మో జలసంధిపై అమెరికా నావిక దళం విధించిన దిగ్బంధనం. ఇరాన్ తన ధోరణి మార్చుకోకపోతే హర్మో జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తామని ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేటటువంటి చైనా వంటి దేశాలు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించాడు. అయితే ఇరాన్ మాత్రం తమ దేశ సార్వభౌమ అధికారం మరియు ఆత్మగౌరవం తమకు ముఖ్యమని, అమెరికా చెప్పిన నిబంధనలకు తాము తలొగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియంను శాంతియుత అవసరాలకే వాడుకుంటామని, అది తమ హక్కు అని పేర్కొంది. ఏప్రిల్ 12న అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఈ దిగ్బంధనం కేవలం మాటలకు మాత్రం పరిమితం కాకుండా ఒక బలమైన సైనిక చర్యగా మారింది. దీని ప్రకారం ఇరాన్ రేవులకు వెళ్లే లేదా అక్కడ నుండి వచ్చే అన్ని రకాల ఓడలను అమెరికా నౌకాదళం అడ్డుకుంటుంది. అయితే సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి మిత్ర దేశాలకు వెళ్లే ఓడలకు ఎటువంటి ఆటంకం ఉండదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే బెహ్రెన్లోని అమెరికా 5వ నౌకాదళం తన యుద్ధ నౌకలతో ఈ దిగ్బంధనాన్ని అమలు చేస్తుంది. అంతేకాకుండా సముద్ర మార్గంలో ఇరాన్ అమర్చిన మైన్లను తొలగించడానికి కూడా అమెరికా సిద్ధమైంది. ఇరాన్ ఇప్పటికే జలసంధిని మూసివేసి గొడవలు చేస్తుంది. కాబట్టి తాము కూడా ప్రతీకారంగా ఈ దిగ్బంధనం విధిస్తున్నామని ట్రంప్ వాదిస్తున్నాడు. అయితే ట్రంప్ ఈ చర్యను ప్రతీకార దిగ్బంధనం, రెసిప్రోకల్ బ్లాకేడ్గా అంటున్నాడు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. ఒకవేళ తమ రేవుల మీద దాడులు జరిగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఏ ఒక్క రేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. అమెరికా దగ్గర భారీ యుద్ధ నౌకలు ఉన్నప్పటికీ ఇరాన్ దగ్గర వేగంగా దూసుకుపోయే చిన్న చిన్న బోట్లు అంటే స్వామ్ బోట్స్, డ్రోన్లు మరియు క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. సముద్రంలోని లారక్ వంటి ద్వీపాలు ఇరాన్ ఆధీనంలో ఉండడం వల్ల అక్కడి నుండి అమెరికా నౌకలను అడ్డుకోవడం వారికి సులభం అవుతుంది. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ సంపాదన పూర్తిగా ఆగిపోయి 3 నెలల్లోనే వారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ హారిజంటల్ ఎస్కలేషన్ అనే వ్యూహంతో యుద్ధాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించింది. అమెరికాపై ఒత్తిడి పెంచాలని చూస్తుంది. హార్మో జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ప్రపంచంలోని ఆయిల్ రవాణాకు అత్యంత ముఖ్యమైనటువంటి సముద్ర మార్గం. ప్రపంచం మొత్తం ఉపయోగించే చమురులో దాదాపు 25%, అలాగే గ్యాస్ ఎల్ఎన్జీలో 3వ వంతు కేవలం ఈ దారి గుండానే ఇతర దేశాలకు సరఫరా అవుతాయి. ఇప్పుడు బ్లాకేడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి చాలా పెద్ద ఆర్థిక ఇబ్బందులు మరియు మార్పులు మొదలయ్యాయి. ట్రంప్ చేసిన ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 7% పెరిగి $102, అమెరికన్ క్రూడ్ ధర 8% పెరిగి $104 చేరుకుంది. యుద్ధం మొదలవ్వక ముందే కేవలం $70గా ఉన్న ధర ఇప్పుడు $100 దాటిపోవడంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి సామాన్యులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అమెరికా విధిస్తున్న ఈ దిగ్బంధనం కేవలం ఇరాన్ను మాత్రమే కాకుండా చైనాను కూడా దెబ్బతీయాలని
లక్ష్యంతో చేసింది. చైనా తన ఇంధన అవసరాల కోసం ఇరాన్పై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. నిజానికి ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 90% చైనాకి వస్తుంది. చైనాకు చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా వారిని ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చేయాలని లేదా చైనా తన చమురును అమెరికా నుండి కొనేలా మార్చాలని ట్రంప్ వ్యూహం పన్నాడు. దీనివల్ల చైనా ఒక పెద్ద రాజకీయ చిక్కులు పడడమే కాకుండా అమెరికా చైనాల మధ్య జరగాల్సిన ముఖ్యమైన సమావేశం కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది. మన దేశం పెట్రోల్ డీజిల్ కోసం ఎక్కువగా ఇతర దేశాల నుండి వచ్చే దిగుమతులను అంటే ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది. హర్మోజ్ జలసంధి దగ్గర జరుగుతున్న ఈ గొడవల వల్ల భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వంట గ్యాస్ ఎల్పిజి సరఫరాలో కూడా ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నిటితో పాటు సముద్రం అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుల్స్ కూడా ఈ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలోనే ఉండడం వల్ల భవిష్యత్తులో ఇంటర్నెట్ సమస్యలు వచ్చే ముప్పు కూడా పొంచి ఉంది. ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలమవ్వడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉన్న లోతైన అపనమ్మకం మరియు ఒకరు అడిగినవి మరొకరు ఒప్పుకోలేనంత కఠినమైన డిమాండ్లు. అమెరికా కేవలం ఇరాన్ లొంగిపోవాలని కోరుకోగా ఇరాన్ తమ మనుగడ కోసం తన అణ్వస్త్ర హక్కులను మరియు ప్రాంతీయ పట్టును వదులుకోవడానికి నిరాకరించింది. ఈ గొడవల మధ్య ఇజ్రాయెల్ చేసిన దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ట్రంప్ విధించిన హర్మోజ్ జలసంధి దిగ్బంధనం అనేది చాలా పెద్ద మరియు భయంకరమైనటువంటి చర్య. దీనివల్ల ఇరాన్ చర్చలకు వస్తుందా లేదా యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇది ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే మన చమురు సరఫరా మరియు ఆర్థిక స్థితిగతులు దీనిపై ఆధారపడి ఉన్నాయి. కేవలం సైనిక బలంతో శాంతిని తీసుకురాలేమని అన్ని దేశాలు కలిసి ఒక మధ్య మార్గ పరిష్కారం వెతకకపోతే 2026 సంవత్సరం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ఎవరిని గెలిపించదు, అది కేవలం మనుషుల్ని కోల్పోయే ఒక మార్గం మాత్రమే. బాంబులు పడినప్పుడు దేశాలు కాదు, మనలాంటి అమాయక ప్రజలే చనిపోతారు. ఈరోజు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. శక్తి అంటే నాశనం చేయడం కాదు, శక్తి అంటే శాంతిని నిలబెట్టడం. ప్రపంచ నాయకులు గర్వం కోసం కాదు, మానవత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే చరిత్ర 2026ను శాంతి కోల్పోయిన సంవత్సరంగా గుర్తుంచుకుంటుంది. కాబట్టి చివరిగా ఒక మాట, వార్ ఈస్ నాట్ ద సొల్యూషన్, పీస్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. శాంతి కోసం ప్రార్థిద్దాం. యుద్ధం గెలవడం కాదు, మనుషుల్ని కోల్పోవడం. శాంతి మాత్రమే నిజమైన విజయం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.